పిల్లల్లారా, ఈరోజు అమ్మమ్మ మీకో సరదా కథ చెప్పబోతోంది. 3 చేపల కథ. ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. వాటి పేర్లు బుద్ధిమంతి, తెలివంతి, మూర్ఖి. 3 చాలా స్నేహంగా ఉండేవి. బుద్ధిమంతి చాలా దూరదృష్టి కలిగిన చేప. తెలివంతి తక్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోగల చేప. మూర్ఖి మాత్రం ఏమీ ఆలోచించకుండా ఉండే చేప. ఒకరోజు బుద్ధిమంతి చెరువు ఒడ్డున కొంతమంది జాలర్లు మాట్లాడుకోవడం విన్నది. వాళ్ళు రేపు ఈ చెరువులో వలలు వేసి చేపలన్నీ పట్టేయాలి అని మాట్లాడుకుంటున్నారు. బుద్ధిమంతి వెంటనే భయపడి తన స్నేహితుల దగ్గరికి వెళ్లి, మిత్రులారా, ప్రమాదం రాబోతోంది. జాలర్లు రేపు మనల్ని పట్టేయడానికి వస్తున్నారు. మనం వెంటనే ఈ చెరువు నుండి పక్కనున్న సముద్రంలోకి వెళ్ళిపోదాం అని చెప్పింది. తెలివంతి ఆ మాటలు విని, నువ్వు చెప్పింది నిజమే. రేపు వస్తే రేపు చూసుకుందాం. ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి అని అన్నది. మూర్ఖి మాత్రం నవ్వుతూ, అదేంటి? మన చెరువు వదిలి వెళ్ళాలా? జాలర్లు రేపు వస్తారో రారో? ఇప్పటికే ఎందుకు భయపడాలి? నేను రాను అని గట్టిగా చెప్పేసింది. బుద్ధిమంతి ఎంత చెప్పినా మూర్ఖి వినిపించుకోలేదు. చివరకు బుద్ధిమంతి మాత్రం తెలివంతికి చెప్పి ఒంటరిగానే సముద్రంలోకి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్నే జాలర్లు పెద్ద వలలతో చెరువుకు వచ్చారు. వాళ్లు వలలు వేసి అన్ని చేపల్ని పట్టేయడం మొదలుపెట్టారు. తెలివంతి భయపడి, అయ్యో, ఇప్పుడేం చేయాలి అని ఆలోచించింది. అది చనిపోయిన చేపలా నటించడం ప్రారంభించింది. నీళ్లలో తేలియాడుతూ కదలకుండా ఉండిపోయింది. జాలర్లు దాన్ని చూసి, ఇది చనిపోయిన చేప, దీన్ని పక్కన పడేయండి అని దాన్ని నీళ్లలోకే విసిరేశారు. తెలివంతి తన బుద్ధితో ప్రాణాలు కాపాడుకుంది. కాని మూర్ఖి మాత్రం భయంతో అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వలలో చిక్కుకుపోయింది. జాలర్లు దాన్ని పట్టేసి తమతో తీసుకెళ్లిపోయారు. మూర్ఖికి ఏమైందో తెలియదు. కాని చివరికి మూర్ఖి జాలర్ల చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయింది. బుద్ధిమంతి ముందే ప్రమాదాన్ని గుర్తించి సురక్షితంగా సముద్రంలో ఉంది. తెలివంతి తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది. మూర్ఖి మాత్రం మొండితనం వల్ల చనిపోయింది. చూశారా పిల్లల్లారా? ఈ కథ నుండి మనకు ఏం తెలుస్తోంది? ముందు చూపు, దూరదృష్టి ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. తెలివంతిలాగా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మూర్ఖిలాగా మొండిగా ఉండకు.